హలో మిత్రులారా! సబ్బు లేకుండా అసలు స్నానమే ఉండదు. ఎంత నిరుపేదైనా సబ్బు రాసుకోకుండా స్నానం చేయని వ్యక్తి ఉండడు. మరి ఆ సబ్బు ఎప్పుడు పుట్టింది? ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టింది? మొట్టమొదట ఏ దేశంలో పుట్టింది? ప్రపంచమంతా ఎలా అల్లుకుంది? చూద్దామా? ఇది కూడా భారతీయులు గర్వపడాల్సిన విషయమే. నేడు పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఒకప్పటి మన భారతదేశ ఇండస్ వ్యాలీ రావి నది ఒడ్డున 1926లో జరిపిన తవ్వకాలలో సుమారు 5,000 ఏండ్ల మన పూర్వీకులు సబ్బు వాడిన ఆనవాళ్లు కనుగొన్నారు. అప్పటి బ్రిటిష్ శాస్త్రవేత్త మాకే అతను రాసిన పుస్తకంలో ఈ వివరాలను వెల్లడించారు. డౌట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. తులసి, ఉసిరి, చందనపు తురుము, సువాసన గల పువ్వులు కలిపి సబ్బును తయారు చేసేవారట మన పూర్వీకులు. వేదాలలో ఉపలేపన స్నానం, అభ్యంగన స్నానం అనే మాట మనం వింటున్నాం కదా! ఆ రోజుల్లో స్నానం చేయడం 2 గంటల సమయం పట్టేదట. ఎందుకంటే వారు స్నానానికి ఉపయోగించే న్యాచురల్ ద్రవ్యాల వలన. శరీరాన్ని శుభ్రం చేసేందుకు ఉపయోగించే న్యాచురల్ పదార్థాలేంటో తెలుసా? జుట్టు శుభ్రం చేసుకునేందుకు సికాకాయ, సీకాయ, చర్మ రక్షణ, క్రిమినాశనం కోసం పసుపు, చర్మం మెత్తబడేలా చేసే ముల్తానీ మట్టి, సువాసన మరియు చలవ చేయటం కోసం చందనం, చర్మం మృదువుగా ఉండడం కోసం కలబంద అంటే అలోవెరా, ఒంటిపైన ఉన్న క్రిములు నాశనం కావడానికి వేప పొడి, అలాగే నిన్న మొన్నటి వరకు కూడా ప్రతి వారంలో ఒక రోజు శనివారం లేదా ఆదివారం నూనె రాసుకొని స్నానం చేసేవారు. అది వేద పద్ధతి. నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేస్తే అది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది, చర్మ రక్షణ చేస్తుంది. అలాగే మనుస్మృతి 5.58లో ప్రతిరోజు స్నానంలో పసుపు, వేప, గంధం వంటి పదార్థాలు వాడాలని పేర్కొంది. చరక సంహిత, సుశ్రుత సంహిత వంటి గ్రంథాల్లో శరీర శుభ్రతకు సంబంధించిన నియమాలు వివరంగా ఉన్నాయి. మరి పూర్వం ఇతర దేశాల వారు ఎటువంటి స్నానం ఆచరించేవారో అది కూడా ఒకసారి చూద్దామా? బాబిలోనియా సుమారు క్రీస్తు పూర్వం 2200 కాలంలో వారు జంతు కొవ్వు, బూడిద కలిపి రకరకాల శుభ్రపరిచే పదార్థాలు తయారు చేసేవారు. అది మనుషుల శరీరానికి కాకుండా బట్టలు శుభ్రం చేసుకునేందుకు కూడా అది వాడేవారు. అలాగే ఈజిప్టులో క్రీస్తు పూర్వం 1500 కాలంలో వారు నూనెలతో, ఉప్పుతో శరీరాన్ని శుభ్రం చేసుకునేవారు. ఈ బార్బ్ పాపిరన్ అనే పుస్తకంలో ఈ వర్ణన ఉంటుంది. ఇలా ఇతర దేశాలు ఆయిల్, స్ట్రింగిల్, యానిమల్ ఫ్యాట్ వంటి పద్ధతులను వాడేవారు. దాదాపు 17వ శతాబ్దం వరకు స్నానానికి ప్రపంచం మొత్తం మీద ఇలానే ఉండేది. అయితే భారత్‌లోని సుగంధ ద్రవ్యాలు, అలాగే కొన్ని రసాయనాలు కలిపి అరబ్ కంట్రీకి చెందినటువంటి అలెప్పి ఫ్యామిలీ మొట్టమొదట సబ్బుల కంపెనీ తయారీ ప్రారంభించింది. ఈ సబ్బుని తరువాత యూరప్, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ నేర్చుకొని వాణిజ్య సబ్బు పరిశ్రమలు ప్రారంభించాయి. కానీ ఆధ్యాత్మికత, శుభ్రతను కలిగిన విధంగా వేదాలు సూచించిన పద్ధతి కేవలం భారత్‌లోనే ఉండేది.